పడేస్తూ ఉంటారు. ఎప్పుడు ఏదో వస్తువును పట్టుకుంటూ ఉంటారు. ఆ వస్తువులతో పాటు మరెన్నో జెమ్స్, బ్యాక్టీరియా, దుమ్ము, మట్టి, ఫంగస్ ఇంకా ఇలా ఎన్నో. కానీ ఇప్పుడు కాదు, మనకి ఉంది ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్. దీంట్లో ఉన్న ఫార్ములా అన్ని రకాల బ్యాక్టీరియాలను, ఫంగస్ను తొలగిస్తుంది మరియు మీ ఫ్లోర్ని ఉంచుతుంది 99.99% పరిశుభ్రంగా. కేవలం 3 మూతల ఫ్లోర్ క్లీనర్ని బకెట్ నీళ్ళల్లో కలిపేయండి. శుభ్రంగా మీ గదిని తుడిచేయండి. ఇప్పుడు అయింది మీ ఇల్లు సురక్షితంగా మరియు పరిశుభ్రంగా. ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ మీ ఇంటిని ఫ్రెష్గా ఉంచుతోంది. నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం మోడల్ స్కూల్లో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం దొడ్డు రవ్వ తిని మధ్యాహ్నం అన్నం బాగలేక విద్యార్థినులు తినకుండా ఉండిపోయారు. దీంతో సాయంత్రం వాంతులు చేసుకున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులను దేవరకొండ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న పూజిత, మౌనిక, మల్లేశ్వరి, హరిణితో పాటు సెకండ్ ఇయర్ చదువుతున్న నిఖిత అస్వస్థతకు గురయ్యారు. గత కొద్ది రోజులుగా అన్నం బాగాలేదని, విద్యార్థినులు సరిగ్గా తినడం లేదని తెలుస్తోంది. ఇక దేవరకొండ ప్రభుత్వ హాస్పిటల్లో విద్యార్థినులను పరామర్శించారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. 5-6 డేస్ నుంచి మాకు మంచి రైస్ అనేది లేదు. నిన్న మొన్నటి వరకు అడ్జస్ట్ చేసుకున్నాం, కానీ మా వల్ల కాదు. అందరికి ఫుడ్ ఆ రైస్ తిని మాకైతే కడుపులో నొప్పి లేస్తుంది. అయినా కానీ మేము వాళ్ళు చెప్పుకుంటలేము. ఆ ఫుడ్ తిని ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు ఎట్నో అవుతుంది. రైస్ రైస్ వచ్చిన బియ్యమే ఎట్నో ఉన్నాయి. మాకు తినబుద్ధి కావట్లేదు, అసలుకి నోట్లో పెట్టబుద్ధి కావట్లేదు. ఫస్ట్ టైం చేపిస్తే మాకు అది నచ్చలేదు, మేము తినలే. తర్వాత ఎస్వ మేడం అన్నది కదా